రోజు. సరే అనలేదు, ఓకే. ఆ రోజు నువ్వు నాతో కాల్లో ఏం మాట్లాడావు? నాకే గుర్తులేదు. ఎందుకు మరి గుర్తులేనప్పుడు నేను చెప్పినాను కదా. ఏం మాట్లాడావు? అరే ఇంటర్వ్యూకి 2 కల్లా 1 కల్లా రావాలన్నారు, మేము 3కి వస్తాం అక్క అన్నా. ఇంతే, అసలు ఇదే డిస్కషన్ జరిగింది, అదే డిస్కషన్. ఇది ఒక్కటే మాట జరిగింది అంతే. గుండు నాగరాజు నువ్వు రండి అన్నారు. నేను రమ్మనిలే, మేమిద్దరం వస్తామని నువ్వు అన్నావు. సరే ఒకసారి ప్రొఫైల్ పెట్టాను నేను అన్నా. ఇవన్నీ పక్కన పెడదాం. 1:30 కల్లా రావాల్సిన మీరు రాకపోయేసరికి నేను కాల్ చేసా. కాల్ చేసినప్పుడు అక్క మేము ఇక్కడ ఉన్నాం, సో అండ్ సో ప్లేస్ లో ఉన్నాము, ఇడు వదులుతలేడు మమ్మల్ని అని అన్నావు. గుంటిగాడు అన్నా. నేను అసలు బషీర్ అన్న వీడు బషీర్ మాస్టర్ గురించి నువ్వు మాట్లాడావు ఆ రోజు. దానికి సాక్ష్యం కూడా మా మేకప్ మ్యాన్ ఉన్నాడు. ఓకేనా, నిజం చెప్తున్నా. నేనైతే వీడు అనేది గుంటి నాగరాజునే అంట. ఈ రోజుకి ఎప్పుడు బషీర్ అన్న ఎప్పుడు మేడిపల్లిని కూడా వీడియో ఆడానే అంట. మరి ఒక ఇతనే అంటాను. అవునక్క, గుంటిగాన్ని ఎక్కువ తిడతా నేను. మేడిపల్లిని కూడా నేను తిట్టాను సరిగ్గా. ఒరే ఏంట్రా అంటానేమో, నేను గుంటిని స్టిల్ గా ఈ రోజు కానీ చెప్తా, ఏంట్రలేనా నేను తిడితే గుంటి నాగరాజుని తప్ప ఎవరిని తిట్టాను. మీరు ఎక్కడైనా అడగండి, మేమిద్దరం బాండింగ్ ఉంటది కాబట్టి నేను గుంటి నాగరాజుని అంట. నేను ఆ రోజు కూడా అంతే, వీడియో అంటే నా పక్కన ఆడే ఉంటాడు, నన్ను అనుకోని తాగేస్తున్నది వాస్తవమే. అయితే అందరూ ఎందుకు తాగుతాం అక్క? అందరూ ఎందుకు తాగడం అంటే మీరు డ్రింక్ అనే అనుకుంటున్నారు, నార్మల్ తాగున్నారా అని అడుగుతున్నా. రోజు మాకేదో చిన్న గొడవ అయితే వచ్చేసాం అంతే. ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఒకటే చెప్తా, నేను ఎప్పుడు బషీర్ అన్నని ఏ రోజు నేనేమన్నా. ఎందుకంటే నాకు ఈ రోజుకి హెల్ప్ ఎవరో చేయరు, బషీర్ అన్న ఒక్కడే చేస్తాడు నాకు. సత్య గారు ఏం హెల్ప్ చేయలేదా నీకు? సత్య అన్న హెల్ప్ చేశాడు అంటే ఇలా షోలో అది పెట్టించాడు, ఓకే. షోలో మాత్రమే పెట్టించాడు, నీకు ఎప్పుడు ఫినాన్షియల్ గా అసలు సపోర్ట్ చేయలేదా? నాకు మనీ పరంగా నేను ఎప్పుడు అక్కడ దాకా వెళ్ళలేదు. నువ్వు నార్మల్ గా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పావు కదా, ఒక పిక్ చూపించి, ఒక సమ్ రీల్ ఆర్ పిక్ చూపించేసి ఇలా బోల్డ్ గా పడుకోవడం ఏంటి, అన్నైనా ఎవరైనా సరే ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి అని ఒక అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది కదా, దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు. మరి అది కరెక్టే అంటావా? నార్మల్ గా సత్య నా ఫ్రెండ్ క్లోజ్. సత్య ఫ్రెండ్, ఓకే. సత్య ఒక అబ్బాయి, అవునా? మరి ఒక అబ్బాయి పక్కన ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఎలా అనిపించింది? సరదాగా తీసుకోవాలనిపించింది, తీసుకున్నాడు. ఆ రోజు నేను ఏదో ఫోన్ లో పిచ్చిలో ఉన్నా, వీడియో తీసి పెట్టుకున్నాడు, నేనేం అనలేదు ఇంకా. ఓకే ఓకే. పర్సనల్ గా అంటే కంటెంట్ పరంగా పక్కన పెడితే, పర్సనల్ గా నీకు అసలు అంటే అరే ఇలాంటి కంటెంట్లు ఎందుకు చేస్తున్నాను, నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇలా చేయకుండా ఉండాల్సింది నిజంగా అంటే మేబీ కొంచెం ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ కానీ నేను కానీ బాగుండి హస్బెండ్ బాగుంటే కనుక ఈ సిచ్యువేషన్లోకి రాకపోతున్నామో అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించినా ఏం చేద్దాం చెప్పండి. అనిపించిందా? అనిపించింది. అంతా బాగుంటే మనం ఇక్కడ దాకా రాం కదా. మళ్ళీ ఇంకోటి అనిపించింది, ఓకే హ్యాపీ ఇప్పుడు ఇలాగైనా హ్యాపీయే కదా, అలా ఎలాగో లైఫ్ దేవుడు సరిగ్గా ఇవ్వలే, ఎలా అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదా అని ఒక. సో ఎంజాయ్ కోసం బయటకు వచ్చావా అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? నేనైతే ఎంజాయ్ కోసం వచ్చామా రాలేదా అని అనుకుంటే, నేను చాలా కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, ఏడ్చా. ఇప్పుడు వీళ్ళ టీంలో ఉంటే అందరూ అంటున్నారు ఎందుకు నువ్వు వీళ్ళ టీం నుండి వెళ్ళిపోండి. చెప్పిన వాళ్ళు నాకు అన్నం పెట్టరు, చెప్పిన వాళ్ళు అస్సలు ఎవరు అన్నం పెట్టరు. ఈ రోజు 10 రూపాయలు ఏమన్నా ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇస్తారా? ఏమో చెప్పే వాళ్ళు అందరు నీతులు బాగానే చెప్తారు, నేను అవన్నీ పట్టించుకోను. ఒకరి నీతులు, నేనున్నానా, నా లైఫ్ ఏంటి, నేనేంటి, నేను ఎలా బతుకుతున్నా, నా ఫ్యామిలీకి నేను ఎలా ఉన్నా అంతే. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడు? చాలా రోజులు ఉన్నాయి. నేను ఒంటరిగా నా రూమ్ లో తినలేక పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక రోజు అయితే ఒక బియ్యం లేవు, ఏం లేవు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి పెట్టేసి నేను సైలెంట్ గా అలా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే. చాలా బాధలు పడితేనే ఇక్కడ దాకా వచ్చాను. ఆ బాధలు పడ్డావు కాబట్టి ఈరోజు ఇలాంటి కంటెంట్ ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఓకే. నీకు నెగటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు? పెట్టుకొని ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పినా సరే ఇంట్రో ఏదో పెట్టుతూనే ఉంటారు. ఇట్లాంటి కంటెంట్ వల్ల ఎప్పుడైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చాయా? నా ఫ్యామిలీలోనా? రాలేదు. కొంచెం మా పెద్దక్క వేరే కొంతమందితో వీడియోలు చేయొద్దంది, చేయట్లేదు అంతే. ఎవరితో? పేర్లు మెన్షన్ చేయను. ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా, ముందు ఎవరితో చేసావు ఇప్పుడు ఎవరితో చెయ్యట్లేదు అని. అందరితో చేస్తాను. ఓకే. ఎవరితో చేయొద్దండి మరి? ఒకరితోనే. అవన్నీ నేను నేమ్స్ ఏం పెట్టుకోను, కొంతమందితో చేయొద్దండి. ఎందుకు అలా చెప్పాలి? ఏమో నచ్చలేదు వద్దండి, వదిలేసి. ఎలాంటి కంటెంట్ చేసావు వాళ్ళతోని?
వీడియోస్ కూడా చేయొద్దండి, ఇన్స్టా వీడియోస్. అదే ఎలాంటి వీడియోస్ చేసావు ప్రీవియస్? సాంగ్స్ అయినా ఏవైనా ఒకరితో చేయొద్దు. ఇప్పుడు నాగరాజ్ గారితో చేసినట్టే చేసావా? బాయ్స్ అని కాదు, లేడీస్ అని కాదు, ఎవరో ఒకరు ఇంకంతే చేయొద్దండి మానేసా. ఓకే, ఇప్పుడు నాగరాజ్ గారితో ఆ రీల్ పెట్టావు కదా, అది వద్దని చెప్పలేదు, నార్మల్ గానే వదిలేశారు. ఎప్పుడైనా అనిపించిందా ఈ రీల్స్ కాకుండా ఇంకొంచెం మంచి రీల్స్ కూడా చేయొచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా? మంచి రీల్స్ చేస్తే ఎవరు చూస్తున్నారు సిస్టర్, చెప్పండి మీరు ఒక్కటి నాకు. ఓకే, పెట్టింది ఒక 9K 10K పోయింది, ఇక్కడ లాభం ఏంటి? 70 పోయింది, ఇది 9K పోయింది, లాభం ఏంటి అంటున్నా? ఒంటరిగా తీసినా ఉపయోగం లేదు, జంటగా తీసినా నేను గుండాగరాజు తీస్తేనేమో లైకులు పక్కనెట్టినా కామెంట్స్, నేను మేడిపల్లి తీసినా అంతే. వీళ్ళకి ఇక్కడ ఏంటి, వీళ్ళకి ఒంటరిగా తీస్తే వీడియోలు నచ్చట్లా. ఆహా, టాపిక్ అది కాదురా. ఇప్పుడు నువ్వు సింగిల్ గా పెట్టావు, ఒక 10K వ్యూస్ వచ్చాయి అంతే. నువ్వు ఒక పేరుతో కలిసి పెట్టావు, అదొక 70K 100K పోయింది, లాభం ఏంటి? లాభం ఏంటంటే మంచి వీడియోస్ ఇక్కడ చూడరు, చూసినా చూడకపోయినా నీకు నష్టం ఏంటి? నాకు నష్టం వచ్చిన నేను వాళ్ళతో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే జనాలు ఇంకా చూస్తారు, వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకంటున్నా, నేనైతే నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను. నాకు గుంటి నాగరాజ్ అన్న వీళ్ళంటేనే ఇష్టం, నేను వీళ్ళతోనే వీడియోలు చేస్తా. ఒకరు చెప్పినా మాను, చెప్పకపోయినా మాను. నేను అది అడగట్లా, మానేయమని కూడా నాకు సపోర్ట్ ఉంది అక్క వీడియోస్ కి అన్నిటికి. అంటే నువ్వు మంచి రీల్స్ తీయొచ్చు కదా అని అన్నావు కదా, దాన్ని చెప్తున్నా. నేను అది కూడా అనట్లా. ఇప్పుడు ఇది 10K పోయింది, అది 100K పోయింది, లాభం ఏంటి? లాభం ఏంటంటే మంచి వీడియోకి ఎవడో సపోర్ట్ చేయట్లా. ఏ రకంగా సపోర్ట్ చేస్తారు ఈ వీడియోకి? ఏ వీడియో అయినా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక్క వీడియో మంచి వీడియో చేసావు, నీకు సపోర్ట్ రాలేదు, ఇలాంటి వీడియో చేసావు, సపోర్ట్ వచ్చింది. ఏం సపోర్ట్ వచ్చింది? ఏం సపోర్ట్ వచ్చింది? ఆ వీడియోలు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినారు తిట్టుకుంటున్నారు, అది సపోర్టా? వాళ్ళ సపోర్ట్ కోసం నేనైతే ఈ రోజుకి చూడట్లా. నువ్వు డబల్ అదే మాట్లాడుతున్నావు రా. ఫస్ట్ క్లారిటీ నువ్వు క్వశ్చన్. ఓకే, ఇది నీకు సపోర్ట్ రాలేదు అన్నావు, అవునా? వింటున్నావా? వింటున్నా. ఇది సపోర్ట్ రాలేదు, నువ్వు సింగిల్ గా చేసింది, డబల్ గా చేసింది, సపోర్ట్ వచ్చింది. ఏం సపోర్ట్ వచ్చింది అని అడిగిన. లైక్లు వ్యూలు కాదు కానీ నాకు సపోర్ట్ అంటే నాకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, నాకు ఎవరన్నా 10 రూపాయలు అంటే నార్మల్ పీపుల్స్ ఎవ్వరు ఇవ్వరు. నాకు సపోర్ట్ అంటే గుంటి నాగరాజు, అరే నాకు కొంచెం డబ్బులు కావాలరా, నాకు కొంచెం హెల్త్ బాగాలంటే ఇస్తాడు. బషీర్ అన్న ఉన్నాడు, అన్న నాకు ఐఫోన్ పోయింది, నా ఐఫోన్ సంథింగ్ చిన్న విషయం వల్ల ఇప్పుడు నువ్వు ఆ రోజు లేదు, రోడ్డు మీద ఉండిపోయా, డబ్బులు లేవు, ఒక్క ఫోన్ బషీర్ అన్న చేస్తే ఎమ్మె ఫోన్ కొనిచ్చాడు. సపోర్ట్ ఉందా లేదా? ఓకే, వెయిట్ సపోర్ట్ ఉంది. టీమ్ సపోర్ట్ కోసం రీల్స్ చేస్తున్నావా, జనాల సపోర్ట్? ఇప్పుడు నువ్వు సింగిల్ గా చేస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నావు, అంటే సింగిల్ గా సపోర్ట్ చేస్తే ఎవరు సపోర్ట్ చేయండి నీకు? సారీ, సింగిల్ గా వీడియో చేసినప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేయండి? జనాలు, నువ్వు అన్నది అవునా? ఇద్దరు కలిసి చేసినప్పుడు జనాలు చూసారు అన్నావు. నా క్వశ్చన్ కి మీ టీం హెల్ప్ చేశారు అన్నదానికి సంబంధం లేదు. నేను జనాల నుండి నీకు ఏ సపోర్ట్ రాలేదు సింగిల్ గా చేసినప్పుడు, డబల్ గా చేసినప్పుడు నీకు జనాల నుండి ఏ సపోర్ట్ వచ్చింది అని అడిగిన. జనాల నుంచా? బ్యాడ్ కామెంట్స్, అలాగే ఇష్టం షేరింగ్లు, ఇంకా అంటే మంచిగా చేస్తే ఇక్కడ సపోర్ట్ లేదు, చెడ్డగా చేస్తేనే సపోర్ట్ ఉంది అక్క. జనాలు ఏం సపోర్ట్ రా? ఇష్టం షేర్లు చేసుకుంటారు, అది నీకు సపోర్ట్ ఎట్లా అవుతుంది? అదైతే నా దృష్టిలో సపోర్ట్. నేను అలాగే ఏ రకంగా అదే సపోర్ట్? ఇప్పుడు నేను అలాగే ఫీల్ అవుతాను. గుంటి నాగరాజు నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఒక 10,000 రూపాయలు వేసిండు, అది సపోర్ట్ అవునా? బషీర్ గారు మీకు ఫోన్ పోగానే ఫోన్ కొనిచ్చారు, అది సపోర్ట్. లేదు నీకు ఏదన్నా ఏమంటారు ప్రాబ్లం ఉంది, ఇంకేదన్నా అవుతుంది అన్నప్పుడు జనాలు నీకు సపోర్ట్ చేసిండ్రు అంటే అది సపోర్ట్ కింద అవుతుంది. షేర్లు లైక్లు సపోర్ట్ ఎట్లా అవుతుంది అంటున్నా? అంటే తిట్టడం కూడా, అది తిట్టడం, ఒక మనిషిని తిట్టడం సపోర్ట్ ఎట్లా అవుతుంది? మా సైడ్ దాన్ని అలాగే అంటారు. ఏ సైడ్ అయినా తెలుగు భాషలో దాన్ని సపోర్ట్ అన్నారు, ఇంగ్లీష్ భాషలో అసలే అన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుతా. అక్క నువ్వు ఇంత క్వశ్చన్ నన్ను ఇంత ఇలా అడిగితే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. నేను కరెక్ట్ గా అడిగినా, స్ట్రైట్ గా అడిగినా. జనాలు నీకు సింగిల్ వీడియో చేసినప్పుడు సపోర్ట్ చేయలా. చాలా మందికి యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ఉంది. సో నిన్ను కూడా అడుగుతున్నా, నేను అందరినీ అడుగుతా, ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ నిన్ను కూడా అడుగుతున్నా. సింగిల్ వీడియోస్ చేసినప్పుడు జనాలు చూడరక్క, లైకులు రావు, ఫాలోవర్స్ రారు, ఇది ఒరిజినల్ మీ అందరి ఒపీనియన్. డబల్ గా లేదంటే పిచ్చి వీడియోలు చేసినప్పుడు జనాలు చూస్తారు,
తిడతారు, షేర్ చేస్తారు అని అంటున్నావు. సపోర్ట్ ఎట్లయితది అంటున్నా. సపోర్ట్ అంటే ఏంటి నీ దృష్టిలో? సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి నీ దృష్టిలో? ఒకరు హెల్ప్ చేస్తే సపోర్ట్. హెల్ప్ చేస్తే సపోర్ట్. ఎవరైనా మనకు సహాయం చేస్తే, ఇప్పుడు లైక్ నాగరాజు గారు నీకు 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఫోన్ కొనియడం కానీ, ఇది సహాయం కదా. తిట్టడం సహాయం ఎట్లయితది? షేర్ చేయడం సహాయం ఎట్లయితది? వాళ్ళు షేర్ చేస్తేనే కదా 10 మంది చూసేది. 10 మంది చూడడం వల్ల నీకు సహాయం ఎట్లా అందింది? ఈ ఇన్స్టాగ్రామ్ త్రూ 10 మంది చూడడం వల్ల. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.